కేజీఎఫ్, బాహుబలి 1000 crores 2000 crores వాళ్ళనే పేల్చింది. ఇది 5000 crores వాళ్ళ పేల్చబోతోంది. ఎందుకు అంత పర్ఫెక్ట్గా చెప్తున్నానంటే నా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్లో ఇంత వైలెన్స్, అంటే వైలెన్స్ ఉంది కానీ దానికి ఒక అర్థం ఉంది, పరమార్థం ఉంది. అంత వైలెన్స్, ఎమోషన్తో వైలెన్స్ ఉంటుంది కానీ ఊరికే వైలెన్స్ ఉండదు. ఇంకోటి ఇంత ఎలివేషన్ ప్రభాస్కి ఇచ్చిన ఇప్పుడు నాకు ఒకటి ఫీలింగ్ ఉండేది, కేజీఎఫ్ సినిమా ప్రభాస్కి పడితే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనేది ప్రపంచానికి ఇంకో వేరే లెవెల్లో వెళ్ళిపోయేదని ఉండేది. అలాంటి కేజీఎఫ్ సినిమాలు 10 సినిమాలు మిక్సీలు వేస్తే వచ్చిండేదే సలర్. అంత బీభత్సమైన ఎలివేషన్స్ ఇచ్చి పడేశాడు భయ్య. మీరు అందరూ అన్నీ అనుకుంటున్నాం కానీ కేజీఎఫ్ తాలూకు ఉండేది ఓన్లీ డార్క్ మోడ్ అనేదే ఉంటుంది. కేజీఎఫ్లో ఎలా డార్క్ మోడ్ ఉంటుందో సేమ్ డార్క్ మోడ్ ఉంటుంది సినిమాటోగ్రఫీలో, కానీ వేరియేషన్స్ అయితే ఉంటుంది. కానీ సలార్కి కేజీఎఫ్కి రెండు సింక్ అవ్వలేదు. అక్కడ నీకు మదర్ సెంటిమెంట్ అనేది పీక్ స్టేజ్లో చూపించాడు, ఇక్కడ ఫ్రెండ్షిప్ అనేది హై లెవెల్లో చూపించాడు. మదర్ సెంటిమెంట్ కూడా ఉంది. మదర్ సెంటిమెంట్ పోల్స్తే ఈ ఫ్రెండ్షిప్ బాండ్ అనేది RRR కన్నా ఓ రేంజ్ పీక్లో చూపించాడు భయ్య. బాహుబలిలో రణ పాత్ర విలన్ పాత్రలో చూసాం, అలాగే ఇందులో పృథ్వీరాజ్ పాత్ర అలానే ఉంటుందా? దానికి డబల్ టైమ్స్ ఫస్ట్ పార్ట్లో ఫ్రెండ్షిప్ చూపించాడు. ఒక ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలియజేసింది RRR మూవీ. ఫ్రెండ్షిప్ బాండ్ అంటే ఇలా ఉంటుంది, ఫ్రెండ్స్ అంటే ఇలా ఉంటారు, ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇస్తారు, వెనుక ముందు చూడకుండా ప్రాణాలు ఇచ్చేదే ఫ్రెండ్షిప్. అలాంటి ఫ్రెండ్షిప్ బాండ్ ఇండియన్ మూవీ తలలో దాని తర్వాత ఏది రాబోదు అనే ఒక ఫీలింగ్, ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు రాజమౌళి. అలాంటి ఫ్రెండ్షిప్ బాండ్ దానికి డబల్ రేంజ్లో, అంటే ఒక చిన్న పిల్లోడు, ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, చిన్న ఫ్రెండ్స్, ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇస్తారు. ప్రాణం అడిగితే ఏం ఆలోచించకుండా సెకండ్స్లో ఇచ్చి పడేస్తారు. ఈ ఫ్రెండ్ కోసము అసలు కింగ్డమ్లు. హీరో రాజమౌళితోని ఏ హీరో చేసినా అది హిట్ అవుతుంది, కానీ తర్వాత సినిమాలన్నీ ఆ సినిమా కంటే ఎక్కువ హిట్ కాలేవు. కానీ ఈ సినిమా తర్వాత ఆ సెంటిమెంట్ ఏమన్నా రాయదు. ఇంకోటి ఎందుకు అంత పర్ఫెక్ట్గా చెప్తున్నారు అంటే ఇప్పుడు ప్రభాస్ నటించిన తర్వాత 3 సినిమాలు, బాహుబలి తర్వాత రాధేశ్యామ్ కానీ, సావో కానీ, ఆదిపురుష్ కానీ, బాహుబలి అంతా రికార్డ్స్ బద్దలు కొట్టలేవు. ఆ బాహుబలి రికార్డ్స్ బద్దలు కొట్టి తిరగరాస్తాడా రికార్డు? మీరు చెప్పిన కరెక్ట్ పాయింట్. ఎందుకు తిరగరాలేకపోయింది ఈ 3 సినిమాలు అంటే, బాహుబలి కింగ్ ఆఫ్ ద ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ, అంత మాస్ సినిమా. ఇంతవరకు అలాంటి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇంతవరకు ఎప్పుడూ చరిత్రలో లేదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో. దాని తర్వాత స్టోరీ లైన్స్ అంటే ఇప్పుడు లవ్ ఫిలిం తీసిండు, తర్వాత ఒక భక్తి సినిమా తీసిండు రామాయణం అనేది. బోత్ ఆర్ డిఫరెంట్. ప్రభాస్ అంటే మాస్ అంటే ప్రభాస్, బాక్స్ ఆఫీస్ అంటే ప్రభాస్. అలాంటి లవ్ స్టోరీ సినిమాకే బాక్స్ ఆఫీస్ పేలిందంటే, మీకు ఆ బాహుబలి టైంలో కేజీఎఫ్ పడింటే ప్రభాస్కి మీరు ఇదే మాట అనేవాళ్ళ? చెప్పండి. ప్రభాస్ కటౌట్కి సరిపడే స్టోరీ ఇప్పుడు ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? ఫస్ట్ హాఫ్ నాకైతే బీభత్సంగా, ఇప్పుడు నోరంతా ఎందుకు ఇదైంది అనుకుంటున్నావు? అరవలేక ఫస్ట్ హాఫ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ నేను ఎక్స్ట్రా ఫేస్. సెకండ్ హాఫ్ బాగాలేదా? సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్లో హీరో ఎలివేషన్స్ ఇచ్చిన, సెకండ్ హాఫ్లో స్టోరీ లైన్ డ్రామా అనేది నడుస్తుంది కాబట్టి నాకు కొంచెం బోరింగ్ అనిపించింది ఆ డ్రామా లైన్ దగ్గర. ఎందుకంటే ఈ డ్రామా లైన్ అనేది సింక్ అంతా సెకండ్ హాఫ్లోనే నడుస్తుంది కాబట్టి తెలుస్తుంది. థ్యాంక్ యూ అన్న.